అమ్మ శాము, నీ చేతులతో హారతి వెలిగించమ్మా. మొదలు పెట్టావుగా, పూర్తి చెయ్యి. తీసుకోమ్మా. సూర్య నీకు ప్రజెంట్ చేసిన రెడ్ సారీ తర్వాతే ఏదైనా. సూర్య ఇచ్చిన రెడ్ సారీలో అంత అందంగా ఉంటావా? కాల్చటం కాల్చుకోవటం తనకు అలవాటైపోయింది లేక. అయ్యో, ఇలా అయిపోయిందండి. జరగని పెళ్లికి ఇలాంటి అపశకునాలే జరుగుతాయి. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? ఏక బట్టలు ఇలా కాలిపోవడం అపశకునవే కదా? నిజమే చెల్లి, అంతా బాగానే జరుగుతుంది కదా అని సంతోషిస్తుంటే ఒక సామెత నేను చెప్పనా? అందరికీ శకునం చెప్పే బల్లి చివరికి అదే కుడితిలో పడిందట. నువ్వు చేసిన ఆర్భాటానికి ముగింపు బాగానే అయింది. మామ్, ఇప్పుడెలా? మెహందీ ఫంక్షన్ కి ఇంకో మంచి డ్రెస్ కూడా లేదు. ఒకవేళ డ్రెస్ ఉన్నా ఒకసారి అపశకునం జరిగిన తర్వాత ఈ కార్యక్రమం కొనసాగించడం తప్పు. No, I'm not believe all these silly incidents. అది నేను బిలీవ్ చేయను మామ్. మరి ఇప్పుడు నా డ్రెస్ ఇప్పుడు ఏం చేయాలి మామ్? తూర్పు తిరిగి దండం పెట్టుకో. అందుకే ఎప్పుడు ఏం జరగాలో అదే జరగాలి. అంతేకాదు పద్మా, ఎవరికి ఎవరితో ఏం జరగాలో అదే జరగాలి. అబ్బబ్బబ్బా, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడకండి. పాపం సామాన్య అసలుకి బాధపడుతుంది. ఒకళ్ళ కంట్లో కారం కొట్టి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించే వాళ్ళకి ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఏం కాదు అమ్మ సామాన్య, బట్టల గురించి నువ్వేం బాధపడకు. నా దగ్గర ఖరీదైన బోల్డ్ బట్టలున్నాయి. వాటిలోంచి నువ్వు ఏదో ఒకటి తీసుకో, సరేనా? చిచి, మీ ఏజ్డ్ పీపుల్ కట్టుకునే సారీస్ నేను కట్టుకోను. సామాన్య, నా దగ్గర ఒక డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ దుపట్టా ఈ డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది. అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా సాముదినా? ఇలాంటి టైంలో అలా జరిగితే ఎవరైనా హట్ అవుతారు కదా, అందుకని. అందుకని చెలక గోరింకల్లాంటి మీ జంటని విడగొట్టాలని చూస్తున్న ఈ రాక్షసు గురించి, దీని బాధ గురించి నువ్వు ఆలోచించడం నాకేం నచ్చలేదు శామ్. ఎదుటి వాళ్ళు మనకి ఎంత హామ్ చేశారనుకునే దానికన్నా మనం వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలమనేది మాత్రమే ఆలోచించమని మా మామ్ చెప్తూ ఉండేది చిన్నత్త. సామాన్య, నీకు మ్యాచింగ్ దుపట్టా కావాలంటే తీసుకోవచ్చు.
చంద్ర నువ్వు నాతో రా. సూర్య Just wait a minute. చూసుకో. వేస్ట్ 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 టోటల్లీ వేస్ట్. ఓ సమంత, ఇవేవి బాలేదు. ఐ వాంట్ సంథింగ్ స్పెషల్. ఆ డ్రెస్లో సూర్య నన్ను చూసి పిచ్చి పిచ్చిగా లైక్ చేయాలి. ఈ డ్రెస్లన్నీ సూర్యకి నచ్చినవే. కాదు, ఇంకా ఇంకా స్పెషల్గా ఉండాలి. Let me see. ఏంటిది? Wait, Mom. చంద్ర, ఒక్క ప్లేస్ కూడా వదలకుండా మొత్తం సర్చ్ చేయి. సామాన్య ఏదో పాయింట్లో దొరకపోదు. అలాగే అన్నయ్య. రై, బీ అలర్ట్. ఆ సామాన్య వచ్చిన వస్తుంది. కమాన్ గో. ఓకే అన్నయ్య, నాకు డౌట్. ఏంట్రా? లిల్లీ సైన్స్ టూర్ వెళ్ళడం నిజమే అంటావా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరం? ముందు వచ్చిన పని చూడరా. అది కాదన్నయ్య, నువ్వు ఎటు సామాన్యం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు కదా, ఇంకా ఈ సర్చింగ్లో ఎందుకు? రై చంద్ర, డూ వాట్ ఐ సే. వెళ్ళి వెతుకు. బేబీ, వాట్ నాన్సెన్స్ లైక్ దిస్? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? ఇలా నువ్వు ఈ సమంత బట్టలతో చిచి, ఐ డోంట్ లైక్ దిస్. కమ్ లెట్స్ గో. అయితే మెహందీ ఫంక్షన్ క్యాన్సిల్ చేద్దామా మామ్? బేబీ, మరి ఏంటి మామ్, మెహందీ ఫంక్షన్ లో నేను అందరి ముందు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని, అందరూ నన్ను చూసి వావ్ వాట్ అ బ్యూటీ అని అనుకోవాలని సమంత ఇంత ఓపెన్ హార్టెడ్ గా థింక్ చేస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి మామ్? వావ్, వావ్, సూపర్. మామ్, ఈ సారీ చాలా బాగుంది కదా? వావ్, చాలా బాగుంది. నైస్ కదా? ఈ కలర్ కూడా చాలా బాగుంది. నైస్ బేబీ. ఈ శారీ కట్టుకుంటే నువ్వు అచ్చం ఏంజల్లా ఉంటావు కదా మామ్? సమంత, ఐ లైక్ ద సారీ. థ్యాంక్ యూ సో మచ్. నో సామాన్య, ఈ సారీ తప్ప ఏదైనా నీ ఇష్టం, తీసుకో సామాన్య. నో సమంత, ఐ వాంట్ దిస్ ఓన్లీ. సామాన్య, చెప్తున్నాను కదా, ఈ సారీ నేను ఇవ్వలేను. వై ఇవ్వలేను? అంతే. ఏంటి ఈ సారీ స్పెషాలిటీ? డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్. నేను ఇవ్వలేను సామాన్య. అదేంటి సమంత, సూర్యన్ నేను లవ్ చేయలేదు, నీతో నా మ్యారేజ్ జరగదు, సామాన్యని పెళ్లి చేసుకో అని సూర్యతో అంత స్ట్రాంగ్ గా చెప్పిందానివి,
ఆఫ్టర్ ఆల్ ఈ శారీ విషయంలో ఎందుకంత పట్టుదల? ఆంటీ ప్లీజ్, దిస్ ఈస్ నాట్ ఓన్లీ సారీ, ఇట్స్ మెమొరీ, మై స్వీట్ మెమొరీ. సమంత, లిజన్ కేర్ఫుల్లీ. నువ్విలా చేస్తే నేను నీతో చెప్పింది జరిగి తీరుతుంది. అదే జరిగితే సూర్య నుంచి నువ్వు సైడ్ అయ్యి యూజ్ ఏంటి? సామాన్య, ఈ ఒక్కసారి విషయంలో వదిలే ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. బేబీ, ఈ రిక్వెస్ట్ ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్, కమ్ లెట్స్ గో, కమ్. చెప్తా నీ పని. నేనేం చేసినా ఏం చెప్పినా సైలెంట్గా చూస్తూ ఉండటమే నీ డ్యూటీ. పదమా, లెట్స్ గో. సామాన్య, సామాన్య ప్లీజ్ నా మాట విను. సామాన్య, ఏంటి షౌట్ చేస్తున్నావు? ఆ సారీ నేను ఇవ్వనని ఎంత గట్టిగా చెప్పినా వినవేంటి? సారీ తీసుకెళ్తావేంటి? గివ్ ఇట్ టు మీ. నథింగ్ డూయింగ్ సమంత. నేను నాది అని ఒక్కసారి ఫిక్స్ అయితే అది ఎలాంటిదైనా సరే నేను వదులుకోను. లుక్ సమంత, నువ్వు సహించలేకపోయినా భరించలేకపోయినా దిస్ సారీ ఈజ్ మైన్, ఓకే? అయితే తీసుకో. ఏమన్నావు? సారీ నువ్వే తీసుకో అన్నాను. దట్స్ బెటర్. బేబీ, వాట్ మా? ఇప్పటిదాకా శారీ ఇవ్వనని ఇంత ఆర్గ్యూ చేసిన సమంత ఇప్పుడేమో తీసుకో అని చెప్తుంది. అయినా ఇంత సడన్ చేంజ్ ఏంటి? ఐ థింక్ షీఈస్ ప్లానింగ్ సంథింగ్. మామ్, నీకు ఆ డౌట్ రావడం న్యాచురల్. బట్ ఎట్ ప్రెసెంట్ ఈ సమంత సూర్య ఇంట్లో అందరూ ఈ సామాన్య ఆడమన్నట్లు ఆడే బొమ్మలు. అదేంటిది? రాక్షసుడి ప్రాణం రామచిలుకలో ఉంది అంటారు కదా, అలా వీళ్ళ ఫ్యూచర్ ప్రస్తుతం నా హ్యాండ్లో ఉంది. సో డోంట్ వరీ మామ్. Come, baby. సూర్య, ఈ డ్రెస్ లో యూఆర్ లుకింగ్ సో స్మార్ట్. అదేంటి సూర్య, కాంప్లిమెంట్ ఇస్తే అట్లీస్ట్ థ్యాంక్స్ అని కూడా చెప్పవేంటి? ఓకే ఓకే, ఎనీవే నా కోసం మెహందీ ఫంక్షన్ కి రెడీ అయ్యావు. దట్స్ ఎనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సరే గాని ఈ శారీ ఇదా? సమంత నాకు ప్రేమతో ఇచ్చింది సూర్య. ఇవ్వడమే కాదు, ఒక మాట కూడా చెప్పింది. నీకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టమని, పర్టికులర్ గా ఈ రెడ్ కలర్ శారీ అంటే ఇంకా చాలా చాలా ఇష్టమని చెప్పింది. ఈ శారీ కట్టుకుంటే సూర్య నిన్ను బాగా లైక్ చేస్తాడని చెప్పింది. నీకు నాకు జరగబోయే మ్యారేజ్ కి సమంత హార్ట్ఫుల్ గా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఈ విషయంలో మనిద్దరం
ఈ సమంతకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. సూర్య, మెహందీ ఫంక్షన్ కి టైం అవుతుంది. నేను వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అవుతాను. అది కూడా నీకిష్టమైన ఈ రెడ్ సారీతో. I'll just come, huh? శ్యామ్, ఆగు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అది ఆల్ ఆఫ్ సడన్ గా. నీలో ఈ చేంజ్కి కారణం తెలుసుకోవచ్చా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్నే శ్యామ్, ఏం జరిగింది? ఏమీ లేదు సూర్య, ఏమీ లేదు. నో, నేను నమ్మను సార్. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. నో సార్, నువ్వు ఆ సామాన్యం చూసి భయపడుతున్నావని, తనేదో నిన్ను బెదిరిస్తుందని నా స్ట్రాంగ్ డౌట్. నో నో. పోనీ బ్లాక్మెయిల్ చేస్తుందా? నథింగ్ లైక్ దట్. ఏమీ లేకపోతే, ఏమీ జరగకపోతే, ఆ సామాన్యం ఏమీ చేయకపోతే, నేను ఎంతో ప్రేమగా, అది మన ప్రేమకు గుర్తుగా, ప్రేమ కానుకగా ఇచ్చిన ఆ శారీని ఆ సామాన్యకి ఎలా ఇచ్చావు? కమాన్ చెప్పు శామ్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైంది? ఒక పక్క సామాన్యం పెళ్లి చేసుకోబోతూ ఇలా నాతో మాట్లాడడం ఏం బాగుండదు. శామ్, నేను అడిగిన దానికి సమాధానం కావాలి. ఆ చీర తనకి ఎలా ఇచ్చావు? ఇవ్వటానికి నీకు మనసు ఎలా ఒప్పింది? ఈ మాత్రం దానికేనా ఆ రోజు ఆ చీర కోసం అంత సీన్ చేశావు? ఓకే, నువ్వు చేసిందే కరెక్ట్ అనుకుంటే అది నీ ఇష్టం. బట్ నాకు మాత్రం కష్టంగా ఉంది. నేను నీకిచ్చిన చీర చెయ్యి మారినంత ఈజీ కాదు నా మనసు మార్చటం. మిస్టర్ ఎస్ఐ. ఎస్ సార్. సూర్య గారు పంపించిన నెంబర్సు అవి ఎవరెవరి పేరు మీద ఉన్నాయో ఒకసారి చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. సార్, ఈ నెంబరు స్వీట్ షాప్ ఒకటి. ఓకే, నెక్స్ట్ నెంబర్. ఇది క్యాటరింగ్ ఒకటి సార్. నెక్స్ట్ వన్. ఈ నెంబర్ ఫ్లవర్ షాప్ ఒకటి సార్. వాట్ నెక్స్ట్? ఇది మెహందీ వాళ్ళది. నెక్స్ట్ వన్. ఇది ఇంటీరియర్ డెకరేషన్ వాళ్ళది. అలాగే 1 by 1 చూస్తూ ఉండు. ఒక్క నెంబర్ కూడా వదిలిపెట్టద్దు. ఐ వాంట్ ద రిజల్ట్. ఓకే? ఓకే సార్. ఏంటి సార్, ఏం చేస్తున్నావు? దిష్టి చుక్క పెడదామని. పండగలప్పుడు, నా బర్త్డే అప్పుడు మామ్ నా పాదం పట్టి ఇలాగే దిష్టి చుక్క పెట్టేది. నీకు దిష్టి తగలకూడదని. కాబోయే పెళ్లి కొడుకువి కదా, అందుకని. ఇంటికి పట్టిన దిష్టి మొహంలో తయారైంది అసామాన్య. ముందు దాన్ని ఇంటి నుంచి తరిమేస్తే ఈ ఇంటికి పట్టిన దిష్టి పోతుంది. ప్లీజ్ సూర్య, పెద్దగా అరవకు, తను వింటుంది. శామ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. అసలే సగం చచ్చి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను.
అలాంటి నన్ను ఇంకా ఇంకా చంపకు. నోను సూర్య, అలా అనకు. నువ్వు సామాన్యని సంతోషంగా ఇష్టంగా పెళ్లి చేసుకుంటే, అలా మీ పెళ్లి సవ్యంగా జరిగితే నీకు మనశ్శాంతిగా ఉంటుంది కదా? లేదు సూర్య, మీ పెళ్లి జరిగితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. శామ్ ప్లీజ్, ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ సామాన్య నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది కదా? నో 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 నో, తను అలా ఎందుకు చేస్తుంది సూర్య? తనకు అలాంటి అవసరం ఏముంది? మరి నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు? ఏం చేసినా సంతోషంగానే చేస్తున్నాను సూర్య. ఐఎమ్ వెరీ హ్యాపీ. నో శామ్, లిల్లీ విషయంలో ఏదో జరిగింది, అది నీకు తెలుసు, కానీ నా దగ్గర దాస్తున్నావు. లిల్లీ గురించి నీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు సూర్య. శామ్, నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, బట్ నన్ను మాత్రం మోసం చేయలేవు.